హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గుంటూరు క్వీన్స్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మనం చేసుకుంటున్నాం చేపల పులుసు. ముందుగా చేపలను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడిగిన చేపలని తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి రెడీగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసిన ఫిషెస్ని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ చేపల్ని పక్కన పెట్టుకోవాలి. బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, జీలకర్ర పేస్ట్ వేసుకొని ఇలా వేసుకోండి. ఈ మసాలా ఇలా వేగుతున్నప్పుడు 4 పచ్చిమిరపకాయలు చిలుకలు చేసుకొని ఇలా వేసుకొని కలుపుకోండి. ఇలా వేగాక అల్లం వెల్లిపాయ వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా. ఇలా అల్లం వెల్లిపాయ వేగినాక బాగా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని బాగా మిక్సీలో తిప్పుకోండి. తర్వాత తగినంత కారం వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేసుకోండి. మసాలా బాగా వేగేంత వరకు. ఇప్పుడు ఈ మసాలా మొత్తం వేగాక సాల్ట్ వేసుకోండి. ఇలా బాగా మసాలా వేగాక ఆయిల్ పైకి తెలియదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోండి. ఇలా బాగా పులుసు మరిగాక ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇలా వేసుకోండి. ఇలా 1/2 గంట సేపు చేపలు ఉడికిన తర్వాత అండి, అలా నూనె పైకి తేలిన తర్వాత మనకి కొత్త ఆవకాయ ఉంటుంది కదా, ఆ ఊరుకొని తీసుకొని ఇలా వేసుకోండి. కర్రీలు ఇలా వేసుకొని ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోండి. మొత్తం కలిసేలా ఇలా కలుపుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.
ఇలాగ ఊరిపేసిన ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్పెషల్ గుంటూరు చేపల పులుసు రెడీ అయిపోయింది.